ఇక అప్డేట్స్ చూద్దాం. శ్రీకాకుళం జిల్లాలో నకిలీ డాక్టర్ లీలలు గుట్టు రట్టు చేశారు పోలీసులు. శ్రీకాకుళానికి చెందిన దూసి రామ్జీ అనే వ్యక్తిని కిడ్నీ మార్పిడి పేరుతో మోసం చేశారని ఫిర్యాదు రావడంతో ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో 1 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు పోలీసులు. కేసు విచారణ చేపట్టిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడు ఇమంది జ్యోతి శివశ్రీని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఇమంది జ్యోతి శివశ్రీపై రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్లలో 33 కేసులు ఉన్నాయి. అయితే కేజీహెచ్ డాక్టర్ నరసింహం అనే పేరుతో బాధితుడికి ఫోన్ చేసి మోసం చేశాడని పోలీసులు తెలిపారు. ₹1,00,000 ఇస్తే కిడ్నీ ఆపరేషన్ చేస్తామని బాధితుని జ్యోతి శివశ్రీ మోసం చేశాడని వెల్లడించారు. అయితే డబ్బులు తీసుకుని ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడంతో మోసపోయామని తెలుసుకున్న బాధితుడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారని పోలీసులు తెలిపారు. ఇదిలా ఉంటే 2004లో నిందితుడు జ్యోతి శివశ్రీపై ద్విచక్ర వాహనం చోరీలో మొదటి కేసు నమోదైంది. బైకు దొంగతనాలు, మొబైల్ దొంగతనాలు, కార్లు అమ్మడంలో మధ్యవర్తిత్వం వంటి పలు నేరాలు చేయడంలో నిందితుడు ఆరితేరాడని పోలీసులు మీడియాకు వెల్లడించారు. అనేక కేసుల్లో నిందితుడు పరారులో ఉన్నాడని, కోర్టు ట్రయల్స్ కు హాజరు కాకుండా ఇప్పటి వరకు తప్పించుకుని తిరిగాడని పోలీసులు తెలిపారు. ఈ సంవత్సరం ఫిబ్రవరి నెలలో ఒక కేసు చాలా కలకలం రేపింది. ఆ సమయంలో కేజీహెచ్ హాస్పిటల్లో ఒక దొంగ డాక్టర్ కిడ్నీ మార్పిడి కోసం ₹1,00,000 తీసుకున్నారని చెప్పేసి, తర్వాత మోసం చేశారని చెప్పేసి శ్రీకాకుళం జిల్లా నుంచి ఒక వ్యక్తి 1 టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇతను దూసి రామ్జీ అని, నరసన్నపేట, శ్రీకాకుళం జిల్లా. అతనికి 5 సంవత్సరాల క్రితం ఒక కొడుకు పుట్టినప్పుడు తనకి కొంచెం కిడ్నీ ప్రాబ్లం ఉందని తెలిసింది. అప్పటి నుంచి కూడా కిమ్స్ హాస్పిటల్లోను, హైదరాబాద్లోను చెక్ చేయించుకుంటూ ఉన్నారు. కిమ్స్ హాస్పిటల్లో లాస్ట్ ఇయర్ చెక్ చేయించుకునేటప్పుడు కిడ్నీ చాలా ప్రాబ్లం ఉంది, ఖచ్చితంగా మార్పిడి చేయాలి అని చెప్పేసి వాళ్ళ ఫాదర్కి ఇంటిమేట్ చేస్తారు, అబ్బాయి వాళ్ళ ఫాదర్కి. సో వాళ్ళ ఫాదర్ ఇమీడియట్గా ఫిబ్రవరి నెలలో ఒక న్యూస్ పేపర్లో కిడ్నీ మార్పిడి కోసం దాతలు ఎవరైనా వస్తే విరాళం అందించవలసిందిగా న్యూస్ పేపర్లో తెలియజేయడం జరిగింది. ఆ న్యూస్ పేపర్లో వాళ్ళ వైఫ్ ఫోన్ నెంబర్ ఇవ్వడం జరిగింది. దాని ద్వారా ఒక వ్యక్తి కాల్ చేసేసి, సో మేము గవర్నమెంట్ నుంచి మాట్లాడుతున్నాము, మీ అబ్బాయికి ఉచితంగా కిడ్నీ మార్పిడి చేయడానికి మేము అన్ని రకాల ప్రయత్నాలు చేస్తాము, మీరు కేజీహెచ్ హాస్పిటల్కి రండి అని చెప్పారు. సో ఆ వ్యక్తి తనని డాక్టర్ నరసింహం అని పరిచయం చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత వెంటనే ఎవరైతే ఈ ఫాదర్ ఉన్నారో అతను కేజీహెచ్ హాస్పిటల్ పరిసరాల్లోకి రావడం, మరి ఒక డాక్టర్, పీజీ డాక్టర్ అని చెప్పేసి డాక్టర్ ప్రవీణ్ అనే పేరుతో పరిచయం చేసుకోవడం జరిగింది. అతను వాళ్ళ ఫాదర్ దగ్గరికి వచ్చేసి ఈ సంవత్సరం ఫిబ్రవరి నెలలో ఒక కేసు చాలా కలకలం